7 నెలలు 7 నెలలుగా రాష్ట్రం వదిలి బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో 7 నెలలుగా చెల్లి ఆస్తి ఎలా కాజేయాలా అని జగన్మోహన్ రెడ్డి ఎత్తులు వేస్తున్న సమయంలో ప్రభుత్వం దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ని పరిపుష్టి చేసే పనిలో పడింది. పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు తరలివచ్చాయి. 34 కొత్త ప్రాజెక్ట్స్తో 4 లక్షల మంది యువతకు ఉపాధి దొరకనుంది. 5 ఏళ్ల పాటు పాడైపోయిన రోడ్లతో నడుం వెరగొట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరట కలిగిస్తూ రోడ్ల నిర్మాణం మొదలైంది. గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో సీసీ రోడ్లు మెరుస్తున్నాయి. బీసీల వెన్ను విరుస్తూ 34% ఉన్న బీసీ రిజర్వేషన్స్ ని 29% తగ్గించిన జగన్ రెడ్డి నిర్ణయాన్ని రద్దు చేస్తూ తిరిగి బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించబడింది. భూముల రిజిస్ట్రేషన్లో అవకతవకలకు, అవినీతిని రూపుమాపడానికి డైనమిక్ క్యూ సిస్టమ్ ని అమలు చేయడం మొదలైంది. తద్వారా ముందు వచ్చిన వారికే ముందు రిజిస్ట్రేషన్ జరగనుంది. గుండెపోటు సమయంలో చేసే 40,000 రూపాయల విలువైన టెనెటిక్ ప్లాస్ ఇంజెక్షన్ ని ఉచితంగా అన్ని గ్రామ, మండల ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు, దివ్యాంగులు సొంత వ్యాపారం చేసుకోవటానికి పెట్టుబడుల్లో 40% ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వనుంది. ఇంతకుముందు కేవలం ఉత్పత్తికే పరిమితమైన సబ్సిడీని రవాణా మరియు లాజిస్టిక్స్ కి పొడిగిస్తూ 45% సబ్సిడీ ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వ్యాపారం నిమిత్తం యూనిట్ కరెంటును ₹1.5కే ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ గత 7 నెలల్లో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సాధించిన ప్రగతి, తీసుకొచ్చిన మార్పులు.